అదొక ఊరు. ఆ ఊర్లో ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళటానికి ఒక దారి, చిన్న దారి ఉంది, కాళ్ళనడక. అలా వెళతా ఉంటే ఆ ఊర్లో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ దారిలో ఒక పెద్ద బండరాయి తీసుకుని వచ్చి అడ్డం వేసాడు. అంటే దారిలో వేరే వాళ్ళు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ బండరాయిని తొలగించి వెళ్ళాలా, లేకపోతే బండరాయి పక్కన నుండి దాటేసి వెళ్ళాలా. అలాగా ఉంటే కొంతమంది బయలుదేరి వేరే ఊరికి వెళ్ళటానికి ఆ దారిలో వెళ్తూ ఉంటే ఆ బండరాయి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు రెండే ఆప్షన్స్, బండరాయి అయినా దొర్లించాలా, పక్కన దాటేసైనా వెళ్ళిపోవాలా. కానీ ఊర్లో వాళ్ళంతా అలా ఉదయం నుండి సాయంకాలం దాకా ఆ రాయి చూస్తున్నారు, మనకెందుకులే పక్కన వెళ్ళిపోయి, ఏదో దారిలో ఒక ముళ్ళు పడింది తీసేయచ్చుగా. ఇలాగ ఊరోళ్ళు దాదాపు వెళ్ళిపోతున్నారు, ఎవరు ఆ మార్గంలో ఉన్న బండరాయిని దొర్లించాలని అనుకోవట్లేదు. అంతలోకల ఆలోగా ఒక యవనస్తుడు ఆ మార్గంలో వెళ్ళటానికి ఆరంభించినాడు. అక్కడ దగ్గరికి వస్తే ఆ మార్గంలో పెద్ద బండరాయి ఉంది. అంతకుముందు వాళ్ళంతా ఎట్లు పోయారని చూస్తే పక్క నుండి వెళ్ళారు, తర్వాత వచ్చేవాళ్ళు ఎడిపోయారంటే పక్క నుండి వెళ్తున్నారు. ఆయన అనుకున్నాడు, నేను ఎందుకు ఈ బండరాయిని దొర్లించి ఇదే మార్గంలో వెళ్ళకూడదా అనుకున్నాడు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ బండరాయి రాజు ఆజ్ఞాచేత ఇక్కడ వేయబడింది, దీన్ని ఎవరు తొలగించినా పర్వాలేదు, తొలగించకపోయినా పర్వాలేదు. అప్పుడు ఆ యవనస్తుడు ఒక్కసారి ఆ బండరాయిని, చాలా బరువు ఉన్నది, బలం తెచ్చుకొని బండరాయిని అలాగ తొలగించినాడు. ఆ బండరాయి కింద రాజు బహుమానంగా ఐశ్వర్యం ఉంచాడు. ఇప్పుడు ఆ యవనస్తుడు ఐశ్వర్యం చూసుకొని అనుకున్నాడు, వాట్ ఏ గ్రేట్ డిస్కవర్ ఇట్ ఈస్. ఈ బండరాయిని తొలగించకుండా ఉంటే ఈ ఐశ్వర్యం, ఈ సంపద వచ్చేది కాదు. మనకు బరువు వద్దు, ఐశ్వర్యం వద్దు అనుకుని మనలాంటి వాళ్ళంతా షార్ట్కట్లో డీటూర్ వెళ్ళిపోతూ ఉంటారు. మనకు బరువు కావాలా, ఐశ్వర్యం కావాలి, కొంత రిస్క్. జీవితంలో రిస్క్ అనేది ఉంటేనే రివార్డ్ అనేది ఉంటుంది. రిస్క్ లేకుండా గత సంవత్సరం ఎలాగుందో ఈ సంవత్సరం కూడా అలాగ జరగాలని ప్రార్థన చేయండి బ్రదర్. ఈ మార్గం చుట్టూ దేవుడు కొన్నిసార్లు రాళ్ళు ఉంచుంటాడు, రాజు ఉంచినట్లు. అది మనకు తెలియదు ఎందుకు ఉంచినాడో, ఎందుకు దేవుడిని ఆ మార్గంలోని రాళ్ళు పెట్టాడు. ఏం రాళ్ళు అది? అనారోగ్యమై అనేది కావచ్చు, ఏం రాళ్ళు అది? నిందనే రాయి కావచ్చు, ఏం రాయి అది? ఫెయిల్యూర్ అనే రాయి కావచ్చు, ఏ రాయి అది? ఇబ్బంది, ఇతరులు మనం అపార్థం చేసుకునే రాయి కావచ్చు, ఏ రాయి అది? ఏదో రకరకాలైన రాళ్ళు ఉండవచ్చు ఆ మార్గంలో. ఆ రాయిని తప్పించుకొని పక్క నుండి వెళ్ళిపోతున్నామా, లేదా ఆ రాతి ద్వారానే మనం వెళుతూ దేవుడు సిద్ధపరిచిన ఆ మూల్యమైన ఆత్మ సంబంధమైన సంపదను మనం అనుభవిస్తున్నామా?